హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ అంటే నేను నెట్ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. 3 లేయర్స్ వేసి మనకి నెట్ వచ్చి మనకి శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ అనేది. దీనికి బార్డర్ కూడా గోల్డ్ బార్డర్ వచ్చింది. నెట్కి నేను బార్డర్ అనేది విప్పేసాను. హ్యాండ్స్కి వేసుకోవచ్చు. 3/4 హ్యాండ్స్ కట్ చేస్తాను నేను. ఇప్పుడు నెట్ ఒకటి మనకి సాటిన్ క్లాత్ ఒకటి తీసుకున్నాను రెడ్లోకి. అదేవిధంగా లైనింగ్ ముందు ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. మనం కాటన్ తీసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ని తీసుకోండి. మనకి లైట్గా క్రాసెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. మనకి క్రాసెస్ లేకుండా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ముందు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. 3/4 హ్యాండ్స్ కాబట్టి 1 మీటర్ ఖచ్చితంగా ఉండాలి. ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చూసుకోండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్రాస్లు అనేవి ముందు కట్ చేసుకోండి. మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్స్ని కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతిదీ మీకు చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా మీరు టిప్స్ అనేవి పాటించండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్. అది కూడా నడుం భాగం పైకి ఎత్తకుండా చూసుకోండి. నడుం భాగం పైకి ఎత్తకుండా మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. బెల్ట్ వేసుకోవడం మనకి నడుం స్టిఫ్గా ఉంటుంది. పైకి ఎత్తకుండా ముందు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం. మనం బెల్ట్ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి ఫస్ట్ మనం. చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గానే కట్ చేస్తున్నారు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్నగా వస్తుంది అని. మీరు మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా చూసుకొని మెయిన్ మనకి మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్. మీకు ఎక్కడ తక్కువ వచ్చింది అనేది నాకు చెప్పలేదు కదండి. ఇప్పుడు నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. మెజర్మెంట్స్ అనేది ఏ సైజ్ అయినా సరే సింపుల్గా మనం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. నేను నెట్ బ్లౌజ్ కాబట్టి నేను లాస్ట్లో కట్ చేస్తాను. నెక్ అనేది నార్మల్గా కటింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు ఖర్చు భాగంతో కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచి మార్కింగ్ చేస్తున్నాను. కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర లూజ్ చూసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ పెంచాం కాబట్టి ఎక్స్ట్రా అనేది ఇక్కడ కూడా పెంచి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు దగ్గరకు ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టుకొని మార్కింగ్స్ని కలుపుకోవాలి ఫస్ట్ ముందు. ఇది స్టిచ్చింగ్ పాయింట్కి లూజ్ అది. అలాగే బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. లేదా ముందు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ కదా, మళ్ళీ ఆ మార్కింగ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ చూసుకోవాలి మనం. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు డీప్ దగ్గరికి పెట్టుకొని కరెక్ట్గా మనం లూజ్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర. చాలామందికి షోల్డర్ జారిపోతుందని అడుగుతున్నారు కదండి. షోల్డర్ జారకుండా స్టిఫ్గా పైకి పెట్టుకోవాలి. లూజ్కి ఒక మార్కింగు, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ బయట తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర ఖర్చుతో ఒక మార్కింగు, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి
కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు మార్కింగ్స్ అనేది ఈ విధంగా ట్రై చేయండి. లూజ్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక లూజ్గా ఒక 2 ఇంచెస్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి, లేదా ఆర్మ్ హోల్ స్కేల్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది లూజ్ అనేది. ఈ విధంగా ఖర్చు అనేది కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద పెంచుకున్నాం కాబట్టి పైన అయితే అవసరం లేదు, కొంచెం తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. లేదా ఎక్స్ట్రా అనేది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఆ డౌట్ కూడా చాలామంది అడుగుతున్నారు కదండి. కింద 1 ఇంచ్ పెంచాం, పైన కూడా పెంచాలని. మనకి చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ అనేది సన్నగా ఉన్నట్లయితే మాత్రం కొంచెం ఖర్చు అనేది లోపలికే వేసుకోవాలి. అదేవిధంగా నడుం దగ్గర లావుగా ఉండి చెస్ట్ పాయింట్ ఎక్కువగా ఉన్నా సరే మనం ఆ విధంగా మార్కింగ్ చేసుకోండి. లూజ్ ఉన్నట్లయితే చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కింద కూడా ఒకేలా చేసుకోవాలి. 2 ఈక్వల్గా ఉన్న వాళ్ళైతే. క్రాస్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ కార్నర్లో చాలామంది రౌండ్ రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఇక్కడ 1 ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రౌండ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే స్ట్రైట్గానే కట్ చేస్తున్నాను. చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. మనకి క్లాత్ని అటు ఇటు జరపకుండా చుట్టూరు కూడా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ జాయింట్ చేసే దగ్గర, బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మన డాట్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. పొడవుని ఈ విధంగా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి మన మిడిల్ పాయింట్ వరకు కూడా పొడవు అనేది చూసుకోవాలి. మనకి కొంచెం పొడవు అనేది కొంచెం పెంచుతున్నాను, ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా రావాలంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు మనం పైకి బెల్ట్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ మనం క్రాస్గా తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది మనకి ఎక్కడ సరిపోతుందో మాత్రం క్రాస్ అనేది ఈ విధంగానే తీసుకోవాలి. ఇక్కడే తీసేస్తున్నాను. స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు, కాకపోతే మనకి కొంచెం టైట్ అవ్వచ్చు, ఎందుకంటే క్రాస్ తీసినట్లయితే మనకి క్లాత్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది కాబట్టి కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా
మనకు ఓపెన్ సైడ్ కొంచెం తగ్గినా పర్వాలేదు, ఎందుకంటే మనకి లోతు తీస్తాం కాబట్టి కొంచెం లోతు అనేది కిందకే పెడుతున్నాను. ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా. లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి, మనం తాళ్ళు పట్టీతో తీసుకోకూడదు మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చెక్ చేసుకోవాలి మెడభాగాన్ని. ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. మనకు 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని మనం కొంచెం పైకి మార్కింగ్ చేసుకోండి. నేను కొంచెం ఇది మోడల్ అనేది కట్ చేశాను కాబట్టి మనకి రౌండ్ అనేది సరిపోతుంది లేదో ఇదిగా చూసుకోవాలి. మనకి షేప్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది లోపలికి తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం స్టిచ్చింగ్ పాయింట్కి వస్తుంది. ఇది మోడల్ కాబట్టి కొంచెం లోత్ అనేది లోపలికి వచ్చింది, మనకి కరెక్ట్గా సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి లోత్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి. లోత్ అనేది మిడిల్కి ఒక మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్లౌజు ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. సన్నగా ఉండే పైనుంచి సరిపోతుంది. లావుగా ఉండే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే లోత్ అనేది కొంచెం కింద నుంచి తీసుకోండి. ఇప్పుడు చాలామందికి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు మనకి లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మన బాడీ ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్తో మనం మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. లూజ్ అనేది మనకి కరెక్ట్గా లూజ్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉన్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి కట్ చేసేటప్పుడే మీరు. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి లోత్ అనేది 4 డాట్స్ వేసేవాళ్ళంటే సన్నగా ఉండేవాళ్ళు 4 డాట్స్ వేసుకోండి. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే 3 డాట్స్ కూడా వేసుకోవచ్చు. 3 డాట్స్ వేసుకునే వాళ్ళు అంటే లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు 3 డాట్స్ వేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోత్ అనేది కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి 3 డాట్స్ వేసుకున్న వాళ్ళు పైనుంచి లోత్ తీసుకోండి, లేదా మనకి స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది 4 డాట్స్ వేసుకునే వాళ్ళు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. కిందకి చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. చెస్ట్ పాయింట్ నడుం దగ్గర లూజ్ రెండు ఈక్వల్గా ఉన్నట్లయితే ఈక్వల్గా కట్ చేసుకోండి, లేదా మీకు చెస్ట్ పాయింట్ దగ్గర లూజ్ తక్కువ ఉండి సన్నగా ఉండి నడుం దగ్గర లూజ్ ఎక్కువ లావుగా ఉన్నట్లయితే మీరు పైన లూజ్ తగ్గించుకొని కింద నడుము ఈక్వల్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా టైలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తెలియచేయండి కామెంట్ సెక్షన్లో.
అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టైలరింగ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఎవరైనా విజిట్ చేయండి ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి, మిషన్స్ కానీ, టేప్ కానీ, స్కేల్స్ కానీ ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాల ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ లోత్ అనేది ఎక్కువ తీసుకోకండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం ప్రతిదీ కటింగ్లోనే మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్ పొడవు ఎంత అవుతుందో ఉక్సులు పట్టీతో ఉపయోగించుకొని వేసుకోండి. తాళ్ళు పట్టీతో వేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పక్కకు పోతుంది పొడవైనట్లయితే. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు షేప్ దగ్గర కూడా అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. డాట్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడి నుంచి వెడల్పు అనేది చూసుకోవాలి. డాట్ పొడవు మార్కింగ్ చేసుకోండి. డాట్కి మధ్యలో ఒక 1.5 ఇంచ్ అనేది గ్యాప్ వదులుకోవాలి. ఈ రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి. ఈ మూడింటికి మధ్యలోంచి 4th డాట్ వేసుకోండి. డాట్ వేసుకున్న వాళ్ళు, నేను 4 డాట్స్ బ్లౌజ్ కట్ చేశాను కాబట్టి 4th డాట్ వేసాను. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ పట్టి లూజ్ ఎంత అవుతుందో చూసుకోండి ఒకసారి. ఓపెన్ సైడ్ కింద కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం. అలాగే లూజ్ కూడా అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఒకవేళ లూజ్ తగ్గినా సరే జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్క తీసుకోవాలి రెండు. మన పైన క్లాత్ కూడా తీసుకోవాలి, నెట్ క్లాత్ని. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి. మనం మెడభాగం చేతికుట్లు వేసుకోవాలనుకున్నట్లయితే క్రాస్ కటింగ్కి క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా ఉంటుంది. మనం హెమ్మింగ్ వర్క్ చేయము అనుకునేవారు డైరెక్ట్గా మనం క్లాత్ని వెనక్కి తిప్పేసుకోవచ్చు. ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి, లైనింగ్ బ్లౌజ్కి వేసుకోవచ్చా లేదా చేతికుట్లని. నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇప్పుడు మీకు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు
ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకుంటున్నాను. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. మనకి ఇది లైనింగ్ బ్లౌజే కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఉంటే ఎక్స్ట్రా సరిపోతుంది. ఇప్పుడు ఖర్చుతో ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద అనేది ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. నేనైతే బార్డర్ అనేది లేస్ వేస్తాను కాబట్టి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే మనకు లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక భాగం దగ్గర. కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి కూడా. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం కిందకి తీసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. మన కటింగ్లోని ప్రతిదీ మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోండి. ఈ విధంగా పైకి తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ అనేది మనకి పర్వాలేదు, మనకి ఎక్కడి నుంచి అయినా వేసుకోవచ్చు, లోపల ఫోల్డింగే కాబట్టి. ఇప్పుడు నార్మల్గానే మామూలుగా లోత్ అనేది తీసేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి రాంగ్ సైడ్ అనేది, అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోతు తీసుకుంటున్నామో హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఇప్పుడు మనం సాటిన్ తీసుకోవాలి. ఇప్పుడు సాటిన్ వచ్చి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ తీసుకోండి. మన నెట్ బ్లౌజ్ని మోడల్గా కట్ చేసుకోవచ్చు, ఓన్లీ నెట్ కనిపించే విధంగా. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఫస్ట్ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఫస్ట్ మన బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనకి ఇది జరిగిపోయే క్లాత్ కాబట్టి మీరు చూసుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే అసలు కట్ చేయలేమో అనుకునే వాళ్ళు మీరు తప్పకుండా పిన్స్ పెట్టుకొని మాత్రం కట్ చేసుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. నా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా తెలియచేయండి. ఈ విధంగా క్రాస్గా వేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మాత్రం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా పెట్టుకోండి, మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనకి షేప్ పట్టికి అది కూడా కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. మనకి షేప్ పట్టి అనేది మనకు లూజ్ తీసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా అనేది మనకు సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. దీనికి కూడా చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇంకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మన నెట్ క్లాత్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా మనం షేప్ పట్టిని కూడా పక్కన పెట్టుకోవాలి. దీనికి దానికి ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ని కూడా ఈ విధంగా వేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనం ఇది మెయిన్ లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రానే కట్ చేస్తాం కాబట్టి ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎక్స్ట్రా క్లాత్ అయినా కట్ చేసుకోండి. ఇప్పుడు కింద స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బెల్ట్ అనేది కాటన్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది, లైనింగ్ క్లాత్ ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం లోత్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 సైడ్స్ కూడా లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోండి.
ఇప్పుడు లోతు వైపు అనేది కొంచెం కట్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం. ఈ విధంగా ఏ పార్ట్కి ఆ పార్ట్ మీరు సపరేట్ చేసుకోండి. ఇప్పుడు మనం నెట్ క్లాత్ మీద కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెట్ కూడా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఈ పార్ట్ని డబుల్ ఫోల్డింగ్తోనే నేను లైనింగ్ క్లాత్ని అలాగే మనకి సాటిన్ క్లాత్ రెండు కూడా ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని వేసుకోండి. దీనిపైన మనం నెట్ క్లాత్ కూడా డబుల్ ఫోల్డింగే తీసుకోండి. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకోవాలి. మనకి స్టోన్ ఐటమ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా అనేది అవి స్టోన్స్ తీసుకోండి. ఎందుకంటే కుట్టుకునేటప్పుడు మనకి స్టోన్స్ స్టిచ్ చేసేటప్పుడు సూదులు అనేవి మిషన్కి ఇరిగిపోతుంటాయి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది ఈ విధంగా 3 ఫోల్డింగ్స్ కూడా మనకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఇది కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. మన బ్యాక్ పార్ట్కి నెక్ బ్లౌజ్కి ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సెపరేట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయింది కాబట్టి ఇప్పుడు షేప్ పట్టి తీస్తాను ఎక్స్ట్రా క్లాత్ని. షేప్ పట్టిని మాత్రం ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉంటే రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఇది కూడా సెపరేట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ ఉంది. మనకి మెయిన్ మనకి ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి ఇవి 2 హ్యాండ్స్కి కూడా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు సరిపోతున్నాయో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి లేదా చిన్నగా పెద్దగా వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది పాడైపోతుంది. చూసుకొని వేసుకోండి. మనకి చివరి ఎడ్జ్ నుంచి కట్ చేస్తున్నాను.
ఈ విధంగా చూసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు చాలా సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు. ఇప్పుడు మనం బెల్ట్కి కాటన్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ పార్ట్కి ఆ పార్ట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా పెట్టుకోండి. మీకు నెట్ ఒకటి, అలాగే సర్టిన్ ఒకటి, లైనింగ్ ఒకటి, 3 కూడా ఈ విధంగా తీసుకోండి. అలాగే షేప్ పట్టి కూడా ఓపెన్ చేసుకోండి. ఇవి మనకి ఓపెన్ ముక్కలు, మెడభాగానికి ముక్కలు ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.